దేవునామానికి మహిమ కలుగును గాక. 3వ తారీఖు 5వ మాసం 2024వ సంవత్సరం బట్టి ప్రభువుని స్తుతిద్దాము, తరలివచ్చుదాము, ప్రార్థిద్దాము. ఈశ్వరు తరువాత 5వ శుక్రవారం అనగా 5వ ఆదివారానికి ముందు శుక్రవారము దేవుని యొక్క మాటలు మనం వింటున్నాము. స్థానికంగా వాక్యం వింటున్నాం. వ్యక్తిగత పరిచర్యలను బట్టి దూర తీర ప్రాంతాల నుంచి వాక్యం వీక్షిస్తున్న మీ అందరిని బట్టి కూడా ఆ ప్రభువును మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభువు వారి శుభనామాన వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. తరలివచ్చుదాము, ప్రార్థనలోకి మనం దేవుని యొక్క వాక్యము విందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. వాక్యం వింటున్న స్థానిక సంఘమును బట్టి దూర తీర ప్రాంతాల నుంచి వాక్యం విని ఇతరులకు పంపించి మీ యొక్క స్వార్థను చాటుతున్న బిడ్డలను బట్టి కూడా లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన దేవ వాక్యంతో మాతో మాట్లాడి బలపరచమని యేసునామని అడిగి మిక్కులుగా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క నామాన శుభనామాన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ చక్కటి సమయంలో దేవుని యొక్క మాటలు విని మనం బలపరచబడడానికి ప్రయత్నిద్దాము. మరి బిడ్డలు కొందరు స్తంభాలు వెనకాల ఉంటున్నారు, కుర్చీలు చాలా ఉంటున్నాయి కనుక మీరు అందరూ వచ్చి మొదలుగా కూర్చుంటే ఇంకా దేవుడు రావాల్సినటువంటి వారిని ఆ కుర్చీలకి వారిని పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క మాటల ద్వారా మనం బలపరచబడడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయతను మనం కోరుకుందాం. మొదటిగా మనం చూసినటువంటి మాటలు యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 6 నుంచి 11 వరకు మనం చదువుతున్నాం. చాలా మంచిది. అయితే ప్రభునందు పిల్లరా, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం మనం చూస్తే దేవుని మాటలు ఇలా రాయబడి ఉన్నాయి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి యాలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగు చేయుటకై అది చికిత్స వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యములను సఫలము చేయను అని దేవుని యొక్క లేఖనం సెలవుబడుతుంది. దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనం కాదు అని అర్థమవుతుంది. ఇది సఫలతను జరిగిస్తుంది. ఏం జరిగిస్తుంది? సఫలతను. అర్థమైందా? మొదటి కీర్తనలు అంటాడు, దుష్ట ఆలోచించుకున్నాడుగా, పాపల మార్గం నిలువుగా, మహాసులు కూర్చుని చోటను కూర్చుండగా. ఇట్లా చేస్తూ చేస్తూ వెళితే అదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అతడు చేరుదంతియు సఫలమగును అని ఉండడము మనం చూడొచ్చు. సఫలత అనేది మన జీవితానికి రావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము హత్తుకుని జీవించాలని ఇది నేర్పిస్తా ఉన్నది. ఎప్పుడైతే మన జీవితాలు ప్రభువును హత్తుకుని ఉంటాయో మన బ్రతుకుల్లో సఫలత కనిపిస్తుంది, మన మార్గాల్లో సఫలత కనిపిస్తుంది, మన ప్రణాళికలో సఫలత కనిపిస్తుంది, మన కుటుంబాల్లో సఫలత కనిపిస్తుంది. వ్యక్తిగతమైన నీ జీవితంలో సఫలత కావాలంటే నువ్వు ఎక్కువగా ప్రభువును హత్తుకుని జీవించడము నేర్చుకోవాలి. ఇంకా ఏంటంటే 6వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా వేడుకోండి. ఇప్పుడు దొరుకుతున్నాడా లేదా? దేవుడు దొరుకుతున్నాడు. ఎంతమంది వాక్యం వినడానికి మనం వచ్చామంటే ఇక్కడ దేవుడు మన మధ్య ఉన్నాడు. 2-3 నా నామమును కూడి ఎక్కడ మరి నన్ను స్తుతించిన, ఆరాధించిన, మహిమపరిచిన వారి మధ్య నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడంటే ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అడుగుతావేమో, అమాయకంగా అడగొద్దు. ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కూడా కలగలేదు. కలిగి ఉన్నదంతా కూడా ఆయన వల్ల కలిగను. ఆ కలిగిన దానిలో ఆయన ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవివ్వబడుతుంది. ఒక ఆయన అడుగుతున్నాడు, ఒకసారి నేను ట్రైన్ లో వెళ్తా ఉంటుండగా, దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు చూపించగలవా?
అప్పుడు నేను అన్నాను, దేవుడైతే నేను నీకు చూపిస్తాను, కానీ తర్వాత మొదట ఒకసారి నువ్వు చెప్పు, నువ్వు గాలి పీల్చుకుంటున్నావు కదా, అవునా లేదా? పీల్చుకుంటున్నావా లేదా? పీల్చుకుంటున్నాను. గాలి చూపించగలవా? చూపించలేము. కానీ పీల్చుకుంటున్నామా లేదా? పీల్చుకుంటున్నాం. ట్రైన్లో చేయి పైకి బయట పెట్టాను, పెట్టాడు. ఇలాగ చెయ్యిని గాలి తోసేస్తుంది. ఎలా తోసేస్తుంది? ట్రైన్లో మనం చేయి పెడతా ఉంటుంటే తోసేస్తుందా లేదా? గాలి ఉన్నదా లేదా? ఉన్నది. గాలి ఉన్నదన్నది ఎంత మాట నిజమో, నువ్వు పీల్చుకోపోతే చచ్చిపోతావు అన్నమాట ఎంత నిజమో, గాలి ఉన్నదనేది అంతే నిజం. అలాగే దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు లేకుండా నువ్వు లేవు, నేను లేను, మన పూర్వీకులు లేరు, ఈ ప్రపంచమే లేదు, ఈ విశ్వమే లేదు. దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రతి వారితో ఉన్నాడు, ప్రతి కుటుంబంతో ఉన్నాడు, ప్రతి సంఘంలో ఉన్నాడు. అయితే వెతికే కన్నులకి ఆయన స్పష్టంగా కనబడతాడు. ఆ నేత్రములు తెరవబడినప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని చూడగలుగుతాము, దేవుని కార్యాలు వినగలుగుతాము, పొందగలుగుతాము. అందుకే ప్రభునందుకులారా, ఆయన వాక్యం నిష్ఫలంగా ఉండవు. ఆయన వాక్యం మనకి ఏం చేస్తుందంటే బలమును కలుగు చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం బలాన్ని కలుగు చేస్తుంది. అందుకనే ఆయన సమీపంగా మనం వచ్చాం కదా. ఇప్పుడు మందిరానికి వచ్చామంటే అర్థం ఏమిటి? ఆయనకు సమీపంగా వచ్చామని. సమీపంగా వచ్చినటువంటి మనము అందుల వల్లే వెళ్ళిపోకూడదు, అందుల వల్లే వెళ్ళిపోకూడదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు అలా వెళుతున్నాడని విని ఎరుకో నుంచి కదా, ఎవరో చెప్పండి, భర్తలమైనటువంటి అందుడు అది ఏమన్నాడు? దావీదు కుమారుడా, నజరేతు వాడా, గలిలయ వాడా, నన్ను దాటి వెళ్ళిపోవద్దు. చూసారా, ప్రభు ఆయన దాటి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అతనికి ఏమి కలగదు, అంటే మేలు కలగదు, అంటే అతనికి మరి లాభం కలగదు. లేదంటే అతడు వేడుకోవలసిన సమయంలో, చూడవలసిన సమయంలో స్తబ్దుగా ఉండిపోయాడు అనుకోండి, మౌనంగా ఉండిపోయాడు అనుకోండి, అతను ఏం పొందలేడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం మౌనంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏం పొందకుండా వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు తెలియజేసే సత్య సంగతులు హృదయంలో దాచుకోకుండా వెళ్ళిపోతున్నాం అంటే నిష్ఫలంగా వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ విధంగా భూమి మీద పడి అది భూమి కలిగినటువంటి వారికి భుజించడానికి ఆహారం ఇస్తుందో, నా యొక్క వాక్యం కూడా ఆ భూమి అనేటువంటి నీ యొక్క హృదయంలో పడినప్పుడు నీకు మేలు చేస్తుంది, నీకు మంచి చేస్తుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఈ యొక్క క్షేత్రం అనబడినటువంటి హృదయాన్ని చక్కగా చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అందులో వెతుకొని మనము బాగుగా జీవించడానికి ప్రయాసపడినప్పుడు దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని అవును సఫలతలో నడిపిస్తుంది, బలభరితంగా నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము వస్తుంది, తీసుకోవట్లేదు. దేవుని యొక్క వాక్యము దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ మనం రిసీవ్ చేసుకోవట్లేదు. అలాంటప్పుడు మన జీవితాలు ఎట్లా ఉంటాయి ఆలోచన చేయండి. అందుకని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఈ రోజు మనతో. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో నిష్ఫలం కాకుండా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. రెండవది మనం చూస్తే లూకా సువార్తలో 11వ అధ్యాయంలో 5 నుంచి 13 మనం చదివాం. అక్కడ మధ్యరాత్రిలో పడుకుని ఉంటే ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే తలుపు తట్టి, నాకు ఎన్ని రొట్టెలు కావాలంటున్నాడు? 3 రొట్టెలు కావాలంటున్నాడు. హల్లెలూయా. 3 రొట్టెలు కావాలి, నా ఇంటికి బంధువులు వచ్చారు, లేక స్నేహితులు వచ్చారు, అతిథులు వచ్చారు, నా దగ్గర ఆహారం లేదంటున్నాడు. మధ్యరాత్రిలో బిడ్డలతో పాటు పడుకున్నటువంటి వాడు 3 రొట్టెల కోసం వస్తే ఇస్తాడంటారా? విసుక్కుంటాడా లేదా? ఒకవేళ విసుక్కొని ఉండొచ్చు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు తలుపులు కొడితే. కానీ యజమానుడు పిల్లలు సైతం ప్రక్కన పెట్టి ఏం చేశాడో తెలుసా అండి? తలుపు తీసి ఏం కావాలని అడిగితే రొట్టెలు కావాలన్నాడు. వెళ్ళి రొట్టెలు తీసుకొని వచ్చి తలుపు తట్టినటువంటి వారికి ఏం చేశాడో తెలుసా అండి? రొట్టెలు ఇచ్చాడు. ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన మన యొక్క కన్న తండ్రిగా ఉన్నాడు. ఆయన మనం ప్రతిసారి గోసాడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, మరి మనము ప్రార్థన చేస్తూ ఉంటుండాలి, మనం విసుక్కోకుండా ప్రార్థిస్తుండాలి. 19వ అధ్యాయం లూకా సువార్తలో కూడా చెప్తాడు, విసుగు కొరకు వారు ప్రార్థించాలని ఒక ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు ఒక కఠినాత్ముడైనటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి, నాకు నా పొరుగు వారితో వ్యాజ్యం ఉంది తీర్చంటే ఆయన అంటున్నాడట, అయ్యా ఆయన అనుకుంటున్నాడు హృదయంలో, నేను చాలా కఠినాత్ముడని తెలుసు కూడా, నేను మంచివాడిని కాదని తెలుసు కూడా, నేను న్యాయం తొందరగా తీర్చాలని తెలుసు కూడా, ఈ విధవరాలు ఎందుకు వచ్చినాను? మాటిమాటికి ఇబ్బంది పడుతుంది, న్యాయం చేయాలనుకున్నాడు మొదట.
కానీ రోజు తెల్లవారకుండా వచ్చి తలుపు కొడుతుంటే ఏం చేస్తారు చెప్పండి? నేనే వచ్చి రోజు అమ్మా మీ ఇంటికి ప్రార్థనకు వచ్చాను, రోజు తెల్లవారకుండా తలుపు కొట్టి ప్రార్థన చేశాను అనుకో, మీకు ఎంత బాధ ఉంటుందండి. మొదటి రోజు అంటే ఏదో పర్లేదు, కానీ రెండో రోజు అన్న మీరు వచ్చేటప్పుడు, అయ్యారు మీరు వచ్చేటప్పుడు మాకు ఏం చేయాలంటారు, ఏదో పెట్టండి అలాగే అంటారు కదా. ఇంకా అదే పనిగా వస్తాను అనుకోండి, 4 రోజులు కూడా మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నాకు చెప్పరు. ఇంకా ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. బాగా భరించలేకపోతున్నాం, అంతా బాగుంది కానీ ఆయనతో భరించలేకపోతున్నాం, ఇక్కడ రోజు వస్తే అప్పుకుంటాడండి మా పనుడుమా అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, విసుగక ప్రార్థన చేయండి అని ఉపమానం చెప్పాడు. విసుగగా ఆయన వస్తూ వస్తూ గోజాడుతున్నాడు. ఏమైందో తెలుసా? క్రాక్ ఎక్కిపోయాడు ఆయన. అందుకే బుద్ధుడికి నేను ఏం చేయాలా అనుకుంటున్నాడు? న్యాయం తీర్చాలనుకుంటున్నాడు. మీ పరలోకమందులో తండ్రి కూడా అంతే అంటాడు. మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళి స్వస్థత దొరికే వరకు, అభివృద్ధి కలిగే వరకు, ఉద్యోగం దొరికే వరకు, బిడ్డలు పొందుకునే వరకు ఇదంతా పక్కన పెడేద్దాం. అదైంది 6:33 అంటాడు, మొదట ఆయన నీతిని సమాధానాన్ని వెతకండి, పెంపట నీవు మీకు అనుగ్రహించుకోండి. మొదట మనం ఏం చేయాలంటే ప్రభువును వెతకడమో నేర్చుకోవాలి. పెంపట అన్ని ఆయన ఇస్తాడు. కనుక దేవుడి దగ్గరికి వెళుతున్నటువంటి మనం ఆయన ఉన్నాడని, తను అడిగే వారికి ప్రతిఫలం దయచేయవాడని నమ్మాలి కదా అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనం ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని హృదయంలో మనము విత్తుకోవాలి. అంతేకాదు మాటికి కోసాడటం, అడగడం, విజ్ఞాపన ప్రార్థన, విన్నపాలు, ప్రార్థన, విన్నపం చేస్తూనే ఉండాలి. నన్ను చూడగానే మీకు కొంత వాంటింగ్ లిస్ట్ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏదో చెప్తారు, మంచిదే చెప్పండి, కానీ నాకంటే ఎక్కువ ఎవరికి చెప్పాలి తెలుసా? మీరు ప్రభువుకి చెప్పాలి. వ్యక్తిగత అవసరతలు మీకు ఎన్నో ఉంటాయి. ఆ వ్యక్తిగత అవసరతలను నేను తీర్చలేను, కొన్ని మాత్రమే నేను ప్రార్థిస్తాను, కొన్ని మీరు నాకు చెప్తారులేండి. కానీ మన తల్లిదండ్రులు గొప్పవాడండి. మనం అడుగువాడి కంటే, ఊహించువాడి కంటే అధికంగా చేస్తాను. ఎఫెసీ 3వ అధ్యాయంలో చెప్తా ఉంటున్నాడు. అంతేనా? 33:3 చెప్తున్నాడు, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపులని గొప్ప సంగతులతో, గోడమైన విషయాలతో నీతో నేను మాట్లాడతానని దేవుని యొక్క వాక్యం సెలవుపడుతుంది. అడగడం నేర్చుకోవాలా. ఇట్స్ అన్ ఆర్ట్ అని మాట్లాడి అడగడం అనేది కూడా దేవుణ్ణి ఓపిక అడగడం, ఒద్దిగ్గా అడగడం, చక్కగా అడగడం, మర్యాదగా అడగడం, పరిశుద్ధంగా అడగడం, పవిత్రంగా అడగడం నేర్చుకోవాలి దేవుణ్ణి. ఆత్మవాన్ని మనం అడిగే విధానాన్ని బట్టి చాలా మంది ఎంత తర్వాత అన్నాడు అనుకోండి, అడగడమే పెద్ద ఇది. మళ్ళీ ఏమంటారు అడగడం, నా దగ్గర డబ్బులు లేవరా ఓ అంటాడు. కానీ మనం కొంచెం చక్కగా మర్యాదగా అడిగామనుకోండి, పద్దింపకపోయినా ఇదాన్ని ఎత్తాడు. ఇస్తాడా లేదా? మర్యాదను బట్టి అవతల వాళ్ళు ఎంతైనా మనకు చేస్తారు ప్రేమతో. ఒకవేళ మనము అలా లేకుండా మనం ఇష్టానుసారంగా మనము అడిగామనుకోండి, ఉన్నప్పటికీ కూడా జేబులో మనకి తెల్ల సొక్కాలు 100 కాపాడుతున్నప్పటికీ అడిగామనుకో, డబ్బులు లేవు, ఏంటి అన్నామనుకో, ఏదో మా ఆవిడ ఏదో చెప్తుంది, మీ అమ్మ ఏదో చెప్తుంది అని అలా తప్పించుకుంటారు. అడగడం కూడా ఒక ఆర్ట్ కదా. ఇచ్చేవాడు ఇస్తానన్నాడు ప్రభు. 7:7 మత్తయి చెప్తున్నాడు, అడుగుడు ఇవ్వమని వెతుకుడు దొరకబడతాడు. ప్రభు ఇస్తానన్నాడు, వెతకమన్నాడు, తట్టమన్నాడు. ఓపికగా చేయడం, అందంగా చేయడం, మర్యాదగా చేయడం, క్రమంగా చేయడం, క్రమశిక్షణతో చేయడం, పరిశుద్ధంగా చేయడం చాలా ముఖ్యం. 1 చెప్తున్నాడు. ఏం చెప్పారు అక్కడ అపోస్తలుడైన పౌలు? మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఈయన యేసుక్రీస్తు నరుడు. ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమున యందు ఇవ్వబడుచున్నది. పౌలు భక్తుడు సంఘంతో చెబుతూ దైవదాసుడైనటువంటి తిమోతి గారు చెప్తున్నాడు, సంఘానికి ప్రార్థన చేయడం నేర్పించు. చాలా సార్లు మనం ప్రార్థిస్తాం, మన వ్యక్తిగత అవసరతల కొరకు ప్రార్థిస్తాం, కానీ దేవుడి వాక్యం ద్వారా మనము నేర్చుకోబడుతున్నాం, హెచ్చరించబడుతున్నాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలని హెచ్చరిస్తున్నాడు. ఇది మనకు చాలా అవసరం. మన దేశం ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళబోతా ఉన్నది. ఇప్పుడు మనకు సరైనటువంటి ప్రభుత్వం కావాలి, సరైనటువంటి నాయకులు కావాలి.
నా ఓటు నేను వేసేసి వస్తానంటే కుదరదు, కానీ ప్రార్థన చేసి మంచి వారికి మీ యొక్క ఓటును ఇవ్వాల్సిన వారిగా ఉన్నారు. మీరు మంచి వారికి ఓటు ఇవ్వలేదనుకోండి, 5 ఏళ్ళు మిమ్మల్ని వారు పరిపాలిస్తారు, మనల్ని వారు పరిపాలిస్తారు. ఎలా పరిపాలన చేస్తారో మనకు తెలియదు. కనుక మంచి వ్యక్తుల్ని ప్రార్థన పూర్వకంగా మీరు వెళ్ళి మీరు ఓటు వేయండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. దేవుడు మీకు ఎవరినైతే కనుపరిస్తే వారికి మీ ఓటు ఇవ్వండి, మంచిది. మీ బంధువులకి మిత్రులకి ఇమ్మని చెప్పండి. కానీ ప్రార్థనా పూర్వకంగా మీరు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మంచి రాజులను, మంచి అధికారులను, మంచి అధిపతులను దేవుడు మనకిస్తాడు. అందుకని అంటున్నాడు పౌలు భక్తుడు తిమోతితో, ప్రార్థనా పూర్వకంగా వారిని సిద్ధపరచండి అంటున్నాడు. హల్లెలూయా. రెండోది అంటున్నాడు, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని హెచ్చరిస్తున్నాడు. మనుషులందరూ రక్షణ గూర్చినటువంటి రక్షణ పొంది ఉండాలి. సత్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం పొంది ఉండాలి. దేని గుర్చట? రక్షణ పొంది ఉండాలి. సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండాలి. రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందడం అంటే నీటి బాప్తిస్మములోకి రావాలి. తరువాత సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం ఎరిగి ఉండాలి. ఏమిటా సత్యం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పిలాతు అడిగాడు, సత్యం అనగా ఏంటని. యేసు ప్రభువు వారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనే సత్యమై ఉన్నాడు. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అయి ఉన్నాడు. ఇంకా ఆయన తప్ప సత్యము లోకములో లేదు, ఉన్నదంతా అబద్ధమే. నా యందు పాపం ఉన్నదని నిరూపిస్తారా అని ప్రభు చేసిన ఒక బహిరంగ సవాల్. ఈ బహిరంగ సవాల్లో ఎవరు ఆయన మీద నేరము మోపలేకపోయారు, పాపము మోపలేకపోయారు, ఏ కళంకము మోపలేకపోయారు. ఎందుకంటే ఆయన నిష్కల్మషుడు, ఆయన నిర్దోషి, ఆయన నిర్మలుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకని ఈ జ్ఞానం మనం కలిగి ఉండాలి. మనం రక్షించబడిపోతేనే కాదు, బాప్తిస్మం తీసుకున్నాను అంటేనే కాదు, కానీ వాక్యమును గురించిన లోతైన జ్ఞానము, లోతైన అధ్యయనము మన జీవితాల్లో ఉండకపోతే మనము ఏమి యేసు ప్రభుని గురించి సరిగ్గా తెలుసుకోలేం. లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, అలాగనే నువ్వు ట్రీట్ చేసే ప్రమాదం ఉన్నది. అయితే వాక్యమును బాగుగా నువ్వు చదువుతుండగా, ధ్యానిస్తుండగా యేసు ప్రభు ఏమై ఉన్నాడో నీకు తెలుసు. అందుకనే యోహాను 17:17 చెప్తాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. చదవండి యోహాను 17:17 చూడండి ఒకసారి త్వరగా. యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చాలండి, అంతే కదా ఉంది, అంతే. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే పిలాతు దేని యందు ప్రతిష్ఠ చేసి ఉండబడలేదు, సత్యమందు. ఎందుకంటే వాక్యము ఎరగని అన్యుడు, అతడికి వాక్యము తెలియదు, వాక్యము లేదు, దేవుని గురించి ఏమి తెలియదు. అందుకనే సత్యమని ఏంటి అని అడుగుతున్నాడు. నీవు నేను అడగాల్సిన పని లేదు. సత్యం అనగా మనకి ఏంటో అవగతమైపోయింది, అవగాహనకు వచ్చేస్తాం. సత్యం అనగా ఏంటో తెలిసిపోయింది. సత్యం అనగా ఏంటి? సత్యము ఈజ్ ఈక్వల్ యేసుక్రీస్తు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎవరి గురించి చెప్తుంది? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తే రాయబడినటువంటి వాక్యము, యేసుక్రీస్తే శరీరధారి అయిన వాక్యము, యేసుక్రీస్తే కృపాసత్య సంపూర్ణుడైనటువంటి వాక్యము. వాక్యమే సత్యము, సత్యమే వాక్యము, రెండు కలిపి యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అవును ప్రభుత్వ రక్షణ పొంది సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు అని చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే, మనుషులకి దేవునికి కూడా మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయనే దేవుడు. అందుకనే 10:36 అపోస్తలుడైన పౌలు రాస్తూ అపోస్తల కార్యాలు చెప్తాడు, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని చెబుతున్నాడు. హల్లెలూయా. 6వ వచనం 2వ అధ్యాయం 1 తిమోతిలో అంటున్నాడు, ఈయనందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడు. ఏం చేశాడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు? ఈయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. జైల్లో
మరి నేరం చేశారు, వారిని స్టేషన్లోనూ జైల్లోనూ పెట్టారు. ఇప్పుడు వారిని విడిపించాలంటే బెయిల్ కావాలి. బెయిల్ కావాలంటే ఏం పెట్టాలండి చెప్పండి? బెయిల్ కావాలంటే ఏం పెట్టాలి? ధరావతు సొంతం ఉంటుంది, కొంత సొమ్ము. లాయర్ వెళ్ళి షూరిటీ చేంజ్ చేయాలండి, డబ్బు పెడితేనే కానీ వారిని ఏం చేయాలండి, వారిని బయటికి వదలరు. కానీ యేసు ప్రభువుల వారు బెయిల్ కాదండి, స్వేచ్ఛనిచ్చారు. యేసు ప్రభువుల వారు బెయిల్ కాదండి మనకు అందరికి ఇచ్చింది. పాపంలో మనమందరం, శాపంలో మనమందరం దేవుడికి దూరంగా ఉన్నప్పుడు మనకు ఆయన బెయిల్ కాదండి ఇచ్చింది, విడుదల ఇచ్చాడండి. విడుదల ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క స్వేచ్ఛ, ఈ స్వతంత్రత మనకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందండి చూడండి. మొదటిగా, రెండవదిగా మనం చూద్దాం. చూడండి, 1 యోహాను 5:11-12. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడే. కనుక యేసుక్రీస్తు ద్వారా విమోచనము మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చిందంటే నూతన జీవం. అందుకని ఆయన సమీపంగా ఉండగానే వేడుకోవాలి, ఆయన దొరుకుతుండగానే మనము ఆయన పట్టుకోవాలి. ఇప్పుడు ఆయన వాక్యం ద్వారా రక్షింపబడతాం, విమోచింపబడతాం. ఇంకా ఆయన కూర్చున్న రక్షణ జ్ఞానం అంతా మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు సత్యంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి మనము ప్రభునందు పిల్లరా, రక్షణే కాదు, సత్యమందు ప్రతిష్ఠ చేయడమే కాదు, కానీ విమోచనమే కాదు, కానీ ఆయన ద్వారా మనకు నూతన జీవాన్ని ఆయన దయచేస్తున్నాడు. అదే చెప్పాడు 1 యోహాను 5:11-12. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసాడు. ఎలా దయచేశాడు? యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు రక్షింపబడగలవు, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవములకు వారసుడు కాగలవు. అందుకని ఒకడు వచ్చాడు, అవనసుడు, ధనవంతుడు. అయ్యా, పరలోక రాజ్యానికి నేను వారసుడుగా అవ్వాలంటే ఏం చేయాలి? నిత్యత్వానికి నేను ఆ యొక్క మరి కింగ్డమ్ ఆఫ్ గాడ్ కి నేను సిటిజన్ అవ్వాలంటే ఏం చేయాలంటే, యేసు ప్రభువు వారు అన్నారు, అయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి ఇంకా మిగులు సొత్తు ఉంది కదా, అది అమ్మేసి పేదలకి ఇచ్చేసి నా దగ్గరికి రా అంటే, మిగులు ఆశపరుడు కనుక అక్కడ వ్యసన పడుతూ యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కదండి. ప్రభుత్వారా, దేనికి వారసుడిగా ఉండడానికి ఇష్టపడలేదు, అడగడం అయితే అడిగాడు. నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే, పరలోక రాజ్యానికి నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయాలన్నారు. కానీ యేసు ప్రభువు వారు ఏం చేయాలో చెప్పినప్పుడు మాత్రం అతనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వ్యసన పడితే ఏమైపోయాడు? వెళ్ళిపోయి ఉంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దగ్గరకు వచ్చారు కదా, ఆయన పట్టుకోండి, ఆయన సమీపంగా ఉన్నా కానీ వేడుకోండి. ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే సత్యము, ఆయన ఇచ్చే విమోచన, ఆయన అనుగ్రహించే నూతన జీవం మీరు పొందుకోండి అంటున్నారు. మనం వచ్చి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం? మనం వచ్చి వెళ్ళేది ఆటపాటల కోసం కాదు, మనం వచ్చి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. ఎందుకంటే రాబోయే జీవం కొరకు, రాబోయే జీవం కొరకు. ఈ లోకంలో ఉండేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మహాబలం ఉంటే 70 ఏళ్ళు, లేదంటే ఇంకా ఉంటే 80 ఏళ్ళే. భారత ప్రభుత్వం అయితే మనకు 60 ఏళ్ళు ఇచ్చింది స్పాన్. అదేవిధంగా ఇంకా 60 ఏళ్ళు దాకా ఎవరైనా ఉన్నారంటే మీరు గ్రేస్ పీరియడ్ లో ఉన్నారు. అదేవిధంగా ముందు సంవత్సరం జ్ఞాపకం చేసుకుని ఇంకా దున్నేద్దాం, ఎరగొట్టేద్దాం, అలాగ అనుకోండి. ఏముండదండి, అయిపోయిందండి. ఇదివరకు రాయి తంతే పగిలిపోద్ది అనుకునేవారు, ఇప్పుడు రాయి తంతే బొట్టనీళ్ళు విరిగిపోతామని భయంగా అనుకున్నాం. అదేంటండి, అంత అయిపోయిందా లేదా? బలం పోతుందా లేదండి? మన బలం మనలోంచి వెళ్ళిపోవడం చూస్తున్నామా లేదా? ఇదివరకు అన్ని ఎత్తగలిగినప్పుడు కొంచెం 10 కేజీలు ఎత్తే నడుము వస్తుంది అంటున్నారు పిల్లలు. అదేంటండి అంటే ఆలోచన చేయండి. నీ బలం నీకు ఉండదు, నీ అన్నం నీకు ఉండదు, నీ డబ్బు నీకు ఉండదు, ఈ జీవం కూడా నీకు ఉండదు. ఒక రోజు ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా విడిచిపెట్టేసి నువ్వు ఇంకో రాజ్యానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నా. కనుక నిజ జీవానికి వెళతావా లేవా నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవం దయచేసాను, ఈ జీవం ఆయన దేవుని కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడే. దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి నీవు యేసుక్రీస్తుని అంగీకరిస్తే జీవం కలిగిన వాడు, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే జీవం లేనివాడు. నీ పేరు జీవ గ్రంథంలో లేదు. రెండవదిగా మనం చూస్తే గలతీ 2:8 చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న
దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నానని పౌలు భక్తుడు గలతీ సంఘంతో రాస్తున్నట్లుగా చెబుతున్నట్లుగా మనము కూడా చెప్పాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నేను చచ్చిపోయానంటున్నాడు. ఇక నేను జీవించేవాడిని కాదు, క్రీస్తు నందు మాత్రమే జీవిస్తున్నాను, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అంటున్నాడు. ఆయనే రాస్తూ అంటాడు, ప్రభునందు ప్రియులారా, ఆయనే రాస్తూ అంటున్నాడు ఈ మాట, నేను క్రీస్తు కూడా సిలువ పడిపోయాను అంటే అహనాన్ని విడిచిపెట్టేశాను, గర్వాన్ని విడిచిపెట్టేశాను, సమస్త దుష్టత్వాన్ని విడిచిపెట్టేశాను. ఇక లేను, యేసు క్రీస్తు యందు సిలువ వేయబడిపోయాను, అన్ని కూడా నేను విసర్జించేస్తాను అంటున్నాడు. అన్ని కూడా నేను పెంటగా ఇచ్చుకున్నాను అంటున్నాడు. ఇక నేను జీవించేవాడిని అసలు నేను కాదు. ఇక మీద నేను జీవించిన జీవితం లాంటి జీవితం కాదు, కానీ నూతన జీవితం జీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక క్రీస్తు నా యందు జీవిస్తా ఉంటున్నాడు. ఆయన క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి, క్రీస్తు యొక్క స్వభావంలోనికి ఆయన మారిపోతున్నానని ఆయన చెబుతున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించు ఆయనకు రుణస్తున్నై ఉన్నాను. ఇక పాత జీవితం నా యందు లేదు, ఇదిగో క్రీస్తు నందు మాత్రమే నేనున్నాను, నా యందు క్రీస్తు ఉన్నాడని ఒక నూతనమైనటువంటి రూపాన్ని సంఘమునకు ఆయన చూపిస్తున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును కలిగి ఉన్నటువంటి కుమార్తె, కుమారుడా, ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎవరి రూపంలోకి, ఎవరి స్వరూపంలోనికి నువ్వు మార్చబడ్డావు యోచన చేయి. మూడవదిగా మనం చూస్తే రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించాను. హల్లెలూయా. రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. యేసు క్రీస్తు ద్వారా మనకు నూతన జీవమని నేను మీకు చెబుతూ ఉన్నాను. యేసుక్రీస్తుని యందు నిత్య జీవం, యేసుక్రీస్తుని ఎరగని వాడు నిత్య జీవం లేదు. యేసుక్రీస్తునందు సిలువ వేయబడి ఉన్నాం. మనల్ని కరుణించి ప్రేమించి అనుగ్రహించిన యేసుక్రీస్తుని బట్టి ఆయన రుణస్తులుగా జీవించాలి. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమమే ఏమనగా పాప మరణము నుండి మనం రక్షించాడు. ధర్మశాస్త్రం పాపము మరణము మనకు గుర్తు చేస్తుంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు జీవమును అనుగ్రహించాడు మనకు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తును కలిగి నీవు జీవించాలి, మనము జీవించాలి. యేసుక్రీస్తును ఎరగనటువంటి వాడికి జీవము లేదు. ఇహలోకమందును పరలోకమందు కూడా అతడు జీవము కలిగిన వాడుగా లేడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును కలిగి ఉన్నావో ఆ జీవమును కలిగి ఉన్నావు, అంటే వారసుడువై ఉన్నావు, అనగా ఆయన యొక్క స్వరూపంలో ఉన్నావు, అనగా ఆయన చేతి బలమై ఉన్నావు, అనగా ఆయన చెప్పినవన్నీ నెరవేర్చేవాడుగా ఉన్నావు. అందుకనే 4వది చెప్పినాడు 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. క్రీస్తునందు ఉన్నటువంటి నీవేమై ఎలా మార్చబడ్డావంటే నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఇక పాత బ్రతుకు, పాత జీవితం లేదు. ఇక క్రొత్త జీవితం, క్రొత్తవైపోయాయి. ఇక క్రొత్తవైపోయిన తర్వాత ఆ పాత దాని గురించి యోచన మనం చేయవలసిన వారంగా మనం లేవు. చూడండి, గొంగళ పురుగుగా జీవించినంత కాలం జీవించింది, కానీ తరువాత చివరి దశలో ఈ గొంగళ పురుగు ఎలా మారుతుంది అంటే ప్రభునందు లేదా సీతాకొక చిలుకగా మారిపోతుంది. హల్లెలూయా. ఎలా మారుతుందండి అది? సీతాకొక చిలుకగా మారిపోతుంది. ఇక అది ఎంత మాత్రం కూడా పాత జీవితం గురించి దిగులు చెందదు, వేదన చెందదు. ఇక నూతన జీవంతో ఉండి, క్రొత్త బ్రతుకుతో ఉండి, కొద్ది కాలం ఎంతో ఆకర్షణీయంగా ఉండి తరువాత తన బ్రతుకును అది ఏం చేస్తుందంటే చాలిస్తుంది. ఇక తన బ్రతుకుని ముగిస్తుంది. అయితే చివరి బ్రతుకు చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది సీతాకొక చిలుక జీవితం. దేవుడు మనల్ని కూడా అలా చూడాలని ఇష్టపడుతున్నాడు. పాతది గతించేను అంటున్నాడు, ఇదిగో క్రొత్త వాయను. పాపం గతించేసి పోయినవి, క్రొత్త వాడం అయిపోయాం. ఇక క్రొత్త మనస్సు వచ్చేసింది, క్రొత్త ఆత్మ వచ్చేసింది, క్రొత్త జీవం అయిపోయింది, క్రొత్త శరీరం అయిపోయింది. ప్రణాళికలు క్రొత్తవి, ఆలోచనలు క్రొత్తవి, బుద్ధి క్రొత్తది. ఇకపోతే అన్ని విషయాలు కూడా క్రొత్త ధనం అన్నది మనకు వచ్చింది. హల్లెలూయా. అలా చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే తన రక్తం చేత మనల్ని కడిగి అర్థమైందా రక్షించాడు, ఇంకా సత్యంలోకి నడిపించాడు, ఇంకా విమోచించాడు, ఇంకా ఆ జీవమును ఇవ్వడానికి మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకంటున్నాడు 11:28 ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని కలుగ చేస్తాను.
నిత్య జీవాన్ని ఇస్తాను, విమోచిస్తాను. ఈ లోకంలో ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము ఎవరిని కూడా విమోచించలేవు. క్షయమైపోయే వెండి, బంగారు వంటి వస్తువుల చేత కూడా విమోచింపబడలేము. నిర్దోషము, నిష్కళంకమైనటువంటి యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం చేత మాత్రమే విమోచింపబడ్డాం. ఆఖరిగా 5వ మాట, 1 పేతురు 1:22, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి మీరు పుట్టింపబడిన వారు. ఎలా పుట్టింపబడ్డారు? ఏ విధంగా చక్కగా సీతకొక చిలుకగా మారిపోయారు? ఏ విధంగా మీరు మీ యొక్క గొంగళి పురుగు పాత జీవితాన్ని దేవుడు తీసివేసేసాడో తెలుసా? మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అనబడిన అక్షయ బీజం నుండి మీరు పుట్టింపబడ్డవారు. ఎలా పుట్టింపబడ్డాం? క్షయ బీజం నుండా లేక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి కలిగిన వారమా? దేవుని యొక్క వాక్యం మూలముగా, జీవము గల దేవుని యొక్క వాక్యం మూలముగా, దేవుని యొక్క మరి ఆ జీవము గల దేవుని యొక్క వాక్య అనబడినటువంటి అక్షయ బీజం మూలముగా మనము పుట్టబడినటువంటి వారము. క్షయమగు బీజము కాదు. క్షయమగు బీజం అనగా అపవాది, అక్షయ బీజం అనగా యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుచుచున్న ప్రకారం మీరును నా యొక్క అడుగు జాడలలో నడవండి. కనుక ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది మాటలు వింటున్న ప్రియ సంగమా, దూర తీర ప్రాంతాల నుంచి వాక్యం వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ద్వారా మనకు అభివృద్ధి, ఆశీర్వాదాలు కాదు, అవన్నీ భౌతిక సంబంధమైనవి. ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటంటే నూతన జీవము. హల్లెలూయా. ఏమనుగ్రహించాడండి? నూతన జీవం. ఎక్కడ అవసరం ఈ నూతన జీవం మనకి? పరలోకమందు. హల్లెలూయా. ఎక్కడ అవసరమండి? ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటాం. ఈ లోకంలో ఈ శరీరము విడిచిపెట్టేసిన తర్వాత ఆత్మకు మహిమ శరీరం ఇస్తాడు. దేవుని యొక్క రాజ్యములో యుగ యుగాలు ఉందాం. యుగ యుగాలు ఉందాము. యుగ యుగాలు ఉన్నాం. ఆ నూతన జీవము నీకు కావాలంటే యేసుక్రీస్తు యొక్క కుమారుడుగా, కుమార్తెగా నీవు జీవించడానికి ఈ అనుభవం నీకు చాలా అవసరం. అందుకనే యేసుక్రీస్తు దొరుకుతున్నప్పుడు, యేసు యొక్క వాక్యం నీకు వినిపించబడుచున్నప్పుడు ఆయన బిడ్డగా జీవించడానికి హృదయం తెరువు, నేత్రాలు తెరువు, చెవులు తెరువు. నీలో ఉన్న దుష్టత్వం, కఠినత్వం, సమస్తమైనటువంటి శరీర కార్యములను యేసు రక్తంలో కడిగి వేసుకో. ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. కొద్ది నిమిషాలు, 30 నిమిషాలు మీ మాటలు విని బలపరచబడడానికి చూపిన కృపను బట్టి వందనాలు. ఇంకా మిమ్మల్ని స్వకీయ రక్షకుడిగా అంగీకరింపబడిన వారి కొరకు దుఃఖంతో ప్రార్థిస్తున్నాను. మీ ఇదిగో ప్రభ వాక్యములకు వారు హత్తుకొని అయ్యా యేసయ్యా మిమ్మల్ని స్వకీయ రక్షకుడిగా వారు హృదయంలోకి ఆహ్వానించడానికి, మిమ్మల్ని ప్రభ వారు స్వీకరించడానికి సహాయం చేయండి. కొలువుల్లో కొరతలో ఉన్న వారిని దీవించి ఆశీర్వదించమని మరొకసారి మీరందరినీ మీ కృపాస్థలకు అప్పగిస్తూ ఆ నూతన జీవం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసు ప్రభువు వారు అప్పగింపబడుతున్న రాత్రి ఒక రోజు